ఎందుకు ఇంత కష్టపడి ఫోటోని తీసావు? అడుగుతున్నానుగా, చెప్పు. అదెందుకంటే ఆ పెద్దాయన గురించి తెలుసుకోవాల్సిన ఒకే ఒక ఆధారం ఇదండి. ఇది కూడా కాలిపోతే ఆయన గురించి తెలుసుకోలేం కదండి, అందుకే తీశాను. గుడ్, నువ్వు నాలాగే ఆలోచించావు. నేను ఆల్రెడీ ఈ ఫోటోని నా మొబైల్లో స్టిల్ తీశాను. ఇక ఇది మనకు అవసరం లేదు. నాన్న నిన్ను తిట్టారని బాధపడకుండా వెళ్ళి ప్రశాంతంగా పడుకో. అలాగేనండి, నేను వెళ్తాను. మీరు కూడా వెళ్ళి పడుకోండి. దేవసేన పైన ఒంటరిగా ఉంటుంది, మీరు వెళ్ళండి. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్. అయ్యో, ఏమయ్యా, ఈ మధ్య పొలాల్లో బిల్డింగ్లు కట్టడం వల్ల రైస్ మిల్లుల్ని మూతపడిపోతున్నాయి కదా, మీ అయ్యగారికి మాత్రం ఎలా వడ్లు వస్తుంటాయే? రాకుండా ఎలా ఉంటాయి? మా అయ్యగారికి పొలం పని చేయడం తెలియదు కానీ వ్యవసాయాన్ని పేనానికి పేనంగా నమ్మేవాళ్ళని చాలా మందిని పోషిస్తున్నారు. అంతేకాదు, గోదావరి డెల్టా ప్రాంతంలో దగ్గర దగ్గర 100-200 గ్రామాల్లో పెరిగే పంట అంతా అయ్యగారి మిల్లుకే వస్తుంది. అందుకే ఈ మిల్లులో ఎప్పుడు పని ఉంటది.